ఇవాళ తాడపేడు తేలిపోవాల్సిందే. పట్టించుకోకు, పద ప్లీజ్ నా కోసం. సూర్యతో నేను మాట్లాడతాను. ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదు, అయిపోయింది, అంతా అయిపోయింది. బాగా నొప్పిగా ఉందా నాన్న? అయినా ఏం తప్పు చేశావని అలా తల పగలగొట్టుకున్నావు? ఎవరి మీద నీ కోపం? దేవుడి మీద. నాతో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంది దేవుడు కాదు, నిన్ను కన్న రాక్షసి. ఆ సంగతి నీకు తెలుసు. అనవసరంగా ఆ దేవుడి మీద నిందలు వేయకు. అయినా పిచ్చోళ్ళ నీ తల పగలగొట్టుకున్నావు. పగలగొట్టాల్సింది ఆ మృణాల్ని తల, పీడ విరగడైపోయేది. మీ అమ్మని ఇలా అంటున్నానని నీ కోపం రావచ్చు, కాని కాసేపు రక్త సంబంధాన్ని పక్కన పెట్టి ఆలోచించు. నువ్వు కూడా నాలాగే రియాక్ట్ అవుతావు. ఐమ్ ష్యూర్. అదే నాకు చేతనైతే కథ ఇక్కడి దాకా వచ్చేది కాదు. రక్త సంబంధాన్ని పక్కన పెట్టగలిగితే నేను చేసే మొట్టమొదటి పనేంటో తెలుసా? ఈ హవేలీ నుండి పారిపోవడం. కానీ నేను సాలిగుడ్లో చిక్కుకున్న ఈగలాంటి వాణ్ణి. ఇరుక్కుపోయాను. నిస్సహాయుణ్ణి, చేత కాని వాణ్ణి. అలాని మీ అమ్మ చెప్పినట్లలో ఆడతావా? నిన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేస్తావా? కమాన్ సందీప్, చెప్పు. ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలియని అయోమయంలో ఉన్నాను. అది అయోమయం కాదు, మీ అమ్మ క్రియేట్ చేసిన మాయ. నువ్వు ఆ మాయలో ఉన్నావు, బయటపడు. సందీప్, మీ అమ్మ ప్రెషర్కి భయపడి నీ బిడ్డని సంధ్యకి దానం చెయ్యకు. ఆ బిడ్డతో కొన్ని ప్రాణాలు, కొందరి జీవితాలు ముడిపడి ఉన్నాయి. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఆల్రెడీ నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా? సందీప్ మాట్లాడు. సందీప్ మాట్లాడు. ఏ నిర్ణయం తీసుకున్నావు? దయచేసి తల్లి బిడ్డల్ని వేరు చెయ్యకు. ఆ ఉసురు మనల్ని వదిలిపెట్టదు, జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.
మాట విను. నేను చేసిన తప్పే నువ్వు చెయ్యకు. నువ్వు తప్పు చేయడం ఏంటి? ఎవరి విషయంలో తప్పు చేశావు? నీ విషయంలోనే. నా విషయంలోనా? ఏం చేశావు? మీ అమ్మ నుండి నిన్ను వేరు చేయాలని చూశాను. నువ్వు నా కోసం పుట్టిన బిడ్డవి, నేను కనులు కన్న బిడ్డవి. ఈ హవేలికి, నా జీవితానికి వారసుడివి. బిడ్డలు కనే అదృష్టాన్ని దేవుడు నాకు దూరం చేశాడని మీ అమ్మను హత్యకి తీసుకున్నాను. నా బదులు బిడ్డలు కనివ్వడానికి హత్యమ్మగా తెచ్చుకున్నాను. నువ్వు భూమి మీద పడగానే నీ అమ్మను హవేలి నుంచి పంపించేయాలనుకున్నాను. కానీ నీకు తల్లి పాలు అవసరమై మరికొంతకాలం హవేలిలోనే ఉంచుకోవాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్ లో తను నీ మీద ఎక్కడ మమకారం పెంచుకుంటుందోనని చెయ్యకూడని తప్పులు, పాపాలు ఎన్నో చేశాను. తీసుకోండి. మీరిచ్చిన డబ్బు మీద 100 రూపాయలు ఎక్కువ వేసి మీకే తిరిగిస్తున్నాను. ఇవి ఉంచుకొని నన్ను నా బాబుని వదిలేయండి. వర్తనమ్మా, ముందు దాన్ని బయటికి ఈడ్చుకెళ్ళి పాడాయి. వద్దనమ్మా, వద్దనమ్మా, వద్దు, ప్లీజ్ వద్దనమ్మా. మీరైనా చెప్పండి. బాబు, భద్రమా తీసుకోడు. వరదనమ్మా, ఒకసారి బాబుని చూపించు. ఒకసారి బాబుని చూపించండి. లోపలికి వెళ్ళండి. పదండి. ఒకసారి బాబుని చూపించు. ఆగండి. ఒక్కసారి బాబుని దీవించనివ్వండి. ఈ బారసాల రోజు ఈ అమ్మ దీవెనలు అందించనివ్వండి ప్లీజ్. నీ దీవెనలే కాదు, నీ కంటి చూపు కూడా నా బాబు మీద పడ్డానికి వీల్లేదు. ఒక్కసారి నా బాబుని ఒక్కసారి నడివ్వండి. తల్లి బిడ్డల్ని వేరు చెయ్యాలని నేను చేసిన పాప పనులే దురదృష్టంగా మారి నన్ను చుట్టుకున్నాయి.
నా భర్త నుండి కొన్నేళ్ల పాటు దూరంగా ఉండేలా చేశాయి. మరణశిక్ష కంటే ఇంకా పెద్ద శిక్ష అనుభవించాను. ఇంకా ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను. అడుగడుగున అనుమానాలు, అవమానాలు. నన్ను నేనే రాజేశ్వరి దేవిని అని నిరూపించుకునే దౌర్భాగ్యం, పరీక్షలు. ఇలాంటి నరకం నువ్వు అనుభవించద్దు నాన్న. నా జీవితాన్ని నష్టపోకూడదు. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా, పొరపాటున కూడా నీ బిడ్డని సంధికివ్వకు. కన్న తల్లి నుండి బిడ్డని దూరం చెయ్యొద్దు ప్లీజ్. ఆమె బాధలో సిన్సియారిటీ, నిజాయితీ కనిపిస్తోంది. ఆ కన్నీళ్లలో స్వచ్ఛత కనిపిస్తోంది. ఆమె చెప్పిన సంఘటన ఒక్క రాజేశ్వరీదేవి గారికి మాత్రమే తెలిసిన అతి సున్నితమైన సమస్య. మా ముందలా మాట్లాడుంటే అది నాటకం అనుకోవచ్చు. తను రాజేశ్వరీదేవి గారని మమ్మల్ని నమ్మించడానికి చేస్తున్నారు అనుకోవచ్చు. మేము లేనప్పుడు సందీప్ గారి ముందు అంత బాధపడ్డారు అంటే ఆమె రాజేశ్వరీదేవి గారేనా? నిజమా అబద్ధమా? మా అనుమానం నిజమా అబద్ధమా? పొరపాటు పడుతున్నామా? ఇన్నాళ్ళు మా రాజేశ్వరీదేవి గారిని అపార్థం చేసుకున్నామా? అర్థం కావడం లేదు. అంత అయోమయంగా ఉంది. నాతో ప్రాబ్లం. అతని భార్యగా ఉండే అర్హత నాకు లేదు. ఎందుకంటే నేను క్యారెక్టర్ లేని దాన్ని కాబట్టి.
పోయిందా, పిచ్చెక్కిందా? ఏమైంది నీకు? ఎందుకిలా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నావు? ప్రతాప్ గారు, దేవత లాంటి శశిరేఖ మీద నిందేయటానికి నీకు మనసులో ఒప్పింది. నీకు ఈ తప్పుకి ఉరి శిక్ష పడేలా చేయాలి. ఆగో! నిన్ను పెళ్లి చేసుకుని శశిరేఖ ఇప్పుడు అనుభవిస్తుంది. నిద్రాహారాలు మరి నీకోసం ఏడుస్తుంది. ఇక్కడ నేను ఏడుస్తున్నాను, సుఖంగా ఏమీ లేను. నిన్ను ఈ కేసు నుంచి బయటపడేయడానికి తన అష్ట కష్టాలు పడుతుంది. నా గురించి అంత శ్రమ తీసుకొద్దని చెప్పండి. సూర్య, అర్థం లేకుండా మాట్లాడుకో. మిమ్మల్ని రాయబారానికి పంపిందా? సూర్య, తనతో కాపురం చేయడం కంటే నాకు ఈ జైల్లో బాగుందన్నానని చెప్పండి. ఇక్కడే హ్యాపీగా ఉన్నానని చెప్పండి. నా గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దని చెప్పండి. చెప్తాను. నీకు పిచ్చెక్కిందని చెప్తాను. అందుకే ఇలా వాగుతున్నావని చెప్తాను. ఎంతో పుణ్యం చేసుకుంటే కాని శశిరేఖ లాంటి మంచి మనసున్న భార్య నీకు దొరకదు. లేనిపోని అనుమానాలతో నీ కాపురాన్ని కూల్చుకోకు. మా కాపురం గురించి మీకెందుకు సార్ అంతా రావటం? ఎందుకు అలా టెన్షన్ పడతారు? మా కాపురం కూలిపోతే మీకేం నష్టం? సూర్య సార్ ఒక్క నిమిషం. మీరు కొట్టండి, తిట్టండి, కానీ నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకండి. అది సంస్కారం అనిపించుకోదు. మీరు చదువుకున్నవాళ్ళు, తెలివైన వాళ్ళు, గొప్ప హోదాలో ఉన్నవాళ్ళు భార్యాభర్తల పర్సనల్ మ్యాటర్లో తలదూర్చకూడదని మీకు తెలియదా సార్? మాత్రం ఇంగితం లేదా? ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్ గాని నాతో చెప్పించుకోవాలా? సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సూర్య. నేను నా లిమిట్స్ క్రాస్ చేశాను. నన్ను క్షమించు. ఆ పోలీసోడికి భలే గడ్డి పెట్టావు. కరెక్ట్గా మాట్లాడావు. నాది నీలాంటి కేసే, లవ్ మ్యారేజ్. నా బ్యాంక్ బ్యాలెన్స్ అయ్యే వరకు నా పెళ్ళాం నాతో ప్రేమగానే ఉంది. ఆ తర్వాతే నా అకౌంట్ క్లోజ్ చేసి వేరే అకౌంట్ ఓపెన్ చేసింది. నా కళ్ళ ముందే మొబైల్లో సరసాలు, డేటింగ్లు.
తట్టుకోలేకపోయాను. ఇద్దరిని వేసేశాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఐడియా ఇస్తున్నాను బాసు. అంటే నీ పెళ్ళానికి నీతి లేకపోతే చూస్తూ ఊరుకుంటావా? బరి తెగిస్తే కళ్ళు మూసుకుంటావా? చంపేయాలా? అయినా ఏ లింకు లేకపోతే ఆ ఏసీపీ నీ పెళ్ళాం గురించి అంత రికమెండేషన్ ఎందుకు చేస్తాడు? వదినా, కేవలం అది నీ వల్లే కుదురుతుంది. అన్నయ్యని రక్షించొదినా.